హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోల్డెన్ స్పారో వ్లాగ్స్. సో ఈరోజు నేను మార్నింగ్ టు ఈవినింగ్ వ్లాగ్ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి నేను బార్లీ ప్రిపేర్ చేసేసాను అనమాట. తర్వాత నేను ఇక్కడ సాంబార్కి ప్రిపేర్ చేసుకుంటున్నాను అండ్ అలాగే పక్కన పొటాటోస్ కూడా బాయిలింగ్కి పెట్టేశానండి. ఇక్కడ అయితే సాంబార్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి అండ్ అలాగే రైస్ కూడా పెట్టేసుకున్నాను అనమాట. సో లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి కదా, అందుకని. అండ్ కర్రీ అయితే నేను పొటాటో కర్రీ చేశాను అండ్ తర్వాత రైస్ కూడా మనకి రెడీ అయిపోయింది. అండ్ టిఫిన్ వచ్చేసి నేను దోశలు చేశాను అనమాట విత్ సాంబార్ కాంబినేషన్. అండ్ తన లంచ్ బాక్స్కి అయితే నేను ఇక్కడ కీరా పెట్టాను 11 o'clockకి స్నాక్స్ కింద అనమాట. తర్వాత కర్డ్ పెట్టాను అండ్ లంచ్ బాక్స్ అయితే రెడీ చేసేసాను. సో ఇక్కడ వచ్చేసి నేను పాలు మరబెడుతున్నానండి, పెరుగు తోడు పెడతామని చెప్పేసి. తర్వాత నేను ఇక్కడ ఇల్లు ఉడవడం కూడా స్టార్ట్ చేసేసాను అనమాట. సో ఇక్కడ టైం వచ్చేసి 11 అవుతుందండి. నేను పూజా మందిరం డీప్ క్లీన్ చేయాలనుకుంటున్నాను. డీప్ క్లీనింగ్కి ముందు ఎలా ఉందో చూపిస్తున్నాను. అండ్ నేను ఎవ్రీ మంత్ పూజా మందిరం అనేది డీప్ క్లీన్ చేసుకుంటాను అనమాట. సో డీప్ క్లీనింగ్కి ముందు ఎలా ఉందో చూపించాను కదా, సో చూసేయండి నేను క్లీనింగ్ అనేది ఎలా స్టార్ట్ చేశాను. వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చెప్పేసి నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను అనమాట. సో ఫస్ట్ వచ్చేసి నేను డీప్ క్లీనింగ్ చేయడానికి ఫస్ట్ నేను టిష్యూ పేపర్తోని డస్ట్ అంతా క్లీన్ చేసేస్తానండి. తర్వాత కోలిన్ లిక్విడ్తో క్లీన్ చేసుకుంటాను అనమాట. టిష్యూ పేపర్ చూపిస్తున్నాను కదా, సో దీంతో ఫస్ట్ నేను క్లీన్ చేసుకొని తర్వాత కోలిన్ యూజ్ చేసి క్లీన్ చేసుకుంటాను. సో వీడియో అనేది చూసేయండి లాస్ట్ వరకు. పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చెప్పేసి నేను ఎక్కువగా తీయలేదు. పూజ కంప్లీట్ అయ్యాక వీడియో తీస్తున్నాను అనమాట. సో ఇప్పుడు టైం ఎంత అయిందో చూడండి. సో ఇప్పుడు వచ్చేసి టైం కరెక్ట్గా 12 అయిందనమాట. ఇప్పుడు నా పూజ కంప్లీట్ అయింది. నేను దానిమ్మ పిక్కలు వచ్చేసానండి. అండ్ ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్కి తీసి ఉంచాను అనమాట. తన ఆఫీస్ నుంచి వచ్చాక తింటారని చెప్పేసి తనకు సపరేట్గా తీసేసి ఉంచేసాను. సో ఈవినింగ్ మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వస్తూ ఈవినింగ్ మహానప్పుడు సమోసా తెచ్చారండి. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను టీ పెట్టేస్తాను. సో ఇక్కడైతే నేను టీ పెట్టేశాను నాకు మా హస్బెండ్కి. సో తన ఆఫీస్ నుంచి ఈరోజు బేగా వచ్చేసారనమాట. సో అందుకని చెప్పేసి టీ పెట్టేశాను ఇద్దరికీనా. సో ఇక్కడ వచ్చేసి నేను నైట్ డిన్నర్లోకి పన్నీర్ కర్రీ చేద్దాం అనుకుంటున్నానండి. సో అదే నేను మీతో షేర్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి ఆనియన్స్ ఇలా కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అయిన తర్వాత టమాటాస్ వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత మన కర్రీకి సరిపడా జీడిపప్పు తీసుకోవాలన్నమాట. జీడిపప్పు కూడా వేసి బాగా కలిపేసి మూత పెట్టాలి. టమాటాస్ అన్ని మెత్తబడేంత వరకు మూత పెట్టేసి ఒక 5 minutes ఉంచాలన్నమాట. తర్వాత ఇక్కడ టమాటాలన్నీ మెత్తగా అయిపోయాయండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను. అండ్ ఇవన్నీ వేసిన తర్వాత మిక్సీ జార్లోకి ఒక దాల్చిన చెక్క, 2 లవంగాలు అండ్ ఒక ఇలాచీ వేసి మిక్సీ చేసుకుంటున్నాను. చూపిస్తున్నాను చూడండి. ఇవి వేసేసి బాగా మెత్తగా పేస్ట్ చేయాలన్నమాట. తర్వాత ఇక్కడ నేను పన్నీర్ కూడా ఫ్రై చేసుకుంటున్నాను. పన్నీర్లోని
కొంచెం పసుపు, ఉప్పు అలాగే కారం వేసి ఫ్రై చేస్తున్నాను అనమాట. టేస్ట్ బాగుంటుందని చెప్పేసి పన్నీర్ ఫ్రై అయిన తర్వాత ఇలా ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. మళ్ళీ సేమ్ కడాయిలోనే ఒక ఆయిల్లోనే జీలకర్ర వేసాను, తర్వాత మనం మిక్సీ చేసుకున్న పేస్ట్ వేసేసాను. తర్వాత నేను కారం, ఉప్పు అలాగే జీలకర్ర పొడి, ధనియాల పొడి, సోంపు పొడి అలాగే గరం మసాలా పొడి కూడా వేసాను. సోంపు పొడి ఎందుకు వేసానంటే టేస్ట్ బాగుంటుందండి, అందుకని చెప్పేసి సోంపు పౌడర్ అనేది వేసాను. వేసి బాగా కలపాలి. కలిపేసి మనం మూత పెట్టేసి మగ్గనివ్వాలన్నమాట. ఇది బాగా మనకి పచ్చివాసన పోయినంత వరకు మనం మగ్గనివ్వాలి. తర్వాత నేను ఇక్కడ పన్నీర్ పీసెస్ వేసేసాను. తర్వాత కసూరి మెంతి కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి ఒక 5 minutes మనం మగ్గనిద్దాము. తర్వాత ఇక్కడ పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. అండ్ అలాగే ఇక్కడ నేను పిండి కూడా కలిపి పెట్టేసుకున్నాను చపాతీస్ కోసం. అండ్ అలాగే ఇక్కడ పూజ సామాన్లు క్లీన్ చేయాలి. అండ్ ఇక్కడైతే చపాతీస్ అయితే నేను రెడీ చేసేసాను అనమాట. అండ్ వీడియో అనేది ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అంతే, బాయ్.